తెలుసు కదా మూవీ రివ్యూ. అవర్ స్టార్ బాయ్ డీజే టిల్లు సిద్ధు ఈస్ బ్యాక్ అన్నట్టు ఉంది మూవీ అయితే. 95% స్క్రీన్ ప్రెసెన్స్ అంతా సిద్ధు మీదే ఉంటది. అండ్ మూవీ మొత్తం 4 క్యారెక్టర్స్ మీద ఉంటది. సో సిద్ధు నుంచి మనం ఏ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ డైలాగ్ డెలివరీ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, డైరెక్టర్ నీరజ్ కూడా బాగా క్యాప్చర్ చేశారు అనిపించింది. సో డీజే టిల్లులో సిద్ధుకి ఎలా యూనిక్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది, ఎంటర్టైనింగ్ గా ఉంటది. సేమ్ అదే విధంగా తెలుసు కథలో క్యారెక్టరైజేషన్ అయితే డిజైన్ చేసింది నీరజ్ ఒకోన. అండ్ లవ్ ట్రయాంగిల్ కూడా కొంచెం ఫ్రెష్ గా అనిపిస్తుంది. తమన్ మ్యూజిక్ కానీ, బీజిఎం కానీ, వైవహర్షకి సిద్ధుకి మధ్య కామెడీ కానీ, అండ్ కొన్ని కొన్ని ఎమోషనల్ సీన్స్ కానీ చాలా బాగున్నాయి అనిపించింది. ఎంటర్టైనింగ్ మూవీ చూడాలనుకున్నా, ఒక ఫ్రెష్ లవ్ స్టోరీ చూద్దాం అనుకున్నా, తెలుసు కథకైతే డెఫినెట్లీ థియేటర్ లో వాచ్ చేయొచ్చు. ఎక్కడ బోర్ కొట్టదు. కనుక కూడా ఆఫ్టర్ లాంగ్ టైం ఒక యాక్టింగ్ ఓరియంటెడ్ క్యారెక్టర్ వచ్చింది అనిపించింది. శ్రీనిధి శెట్టికి అయితే లిమిటెడ్ డైలాగ్స్ ఉన్నాయి, కానీ తన రోల్ వరకు ఎమోషన్స్ కానీ చాలా బాగా చూపించారు. బట్ అందరికన్నా సిద్ధు అయితే డామినేట్ చేశాడు. స్క్రీన్ ప్రెసెన్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ మొత్తం సిద్ధు ఉంటాడు 95% మూవీ మొత్తం. చిన్న చిన్న మైనస్ ఉన్నాయి అనిపించింది. అంటే వాళ్ళ ఎక్స్ తన లైఫ్ లోకి ఎందుకు ఎంటర్ అయింది అనేది స్ట్రాంగ్ గా చూపించలేదు అన్నట్టు అనిపించింది. అండ్ క్యారెక్టర్స్ కూడా చాలా లిమిటెడ్ ఉంటాయి. ఓన్లీ 4 క్యారెక్టర్స్ ఉంటాయి. అంజలి కానీ, రాగా కానీ ఫ్యామిలీని ఎక్కువగా డైలాగ్స్ ఏమి ఉండవు వాళ్ళకి. కొంతమంది ఇది మల్టీప్లెక్స్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుద్ది అన్నట్టు ఏదో అంటున్నారు. అలా ఏం లేదు, అందరికి ఎంటర్టైనింగ్ అయితే ఉంటది. మూవీ ఒక ఫీమేల్ డైరెక్టర్ ఫస్ట్ మూవీ అంటే కొంచెం సర్ప్రైజింగ్ గా ఉంది. చాలా మెచ్యూర్ గా డైరెక్ట్ చేశారు అనిపించింది. తనే డైరెక్టర్, తనే రైటర్. సో 2012లో నందిని రెడ్డి ఎలా డైరెక్ట్ చేశారో అలా మొదలైంది ఒక ఫ్రెష్ లవ్ స్టోరీ ఫీల్. సేమ్ అది రిపీట్ అయినట్టు అనిపించింది. ఈస్ట్రోజన్ కి అంత ఉంటే టెస్టోస్టెరాన్ కి ఇంకెంత ఉండాలి అన్నట్టు డైలాగ్స్ కానీ, మేల్ యుగో కానీ, మేల్ సైడ్ లో ఉన్న సాఫ్ట్ కార్నర్ చూపించడం కానీ, ఇవన్నీ కొంచెం బోల్డ్ గా అనిపించింది యాజ్ ఏ ఫిమేల్ డైరెక్టర్ అయినా సరే. అదైతే నచ్చింది నాకు. సో ఓవరాల్ గా తెలుసు కదా అయితే థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.